హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బిహెచ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పొటాటో బజ్జీని స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం రండి. ముందుగా 1 ప్లేట్ తీసుకొని వాటర్ పోసి రాక్ సాల్ట్ వేయాలి. 3 పొటాటోస్ని పీల్ తీసుకోవాలి, స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న స్లైసెస్ని వాటర్లో 1 టైం వాష్ చేసుకోవాలి. 5 minutes సోక్ చేయాలి. తర్వాత 1 క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలి వాటర్ లేకుండా. ఇది బెస్ట్ టిప్ అండి. పొటాటోస్ బ్లాక్గా రాకుండా, కలర్ పోకుండా బాగుంటాయి, అలానే క్రంచీగా ఉంటాయండి. 1 బిగ్ బౌల్లో శనగపిండి 1 కప్, రైస్ ఫ్లోర్ 1 స్మాల్ కప్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, వాము 1 స్పూన్ బాగా నలిపి వేయాలి. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు సోడా, చిటికెడు పసుపు ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వద్దు. పిండిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా కలపాలి. శనగపిండి కొంచెం తిక్కుగానే ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది. ముందుగా కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ పోయాలి. మేము అయితే స్వచ్ఛమైన శనగ నూనె వాడతాము. శనగ నూనె వల్ల మంచి రుచి వస్తుంది. హై ఫ్లేమ్లో ఆయిల్ 4 minutes హీట్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో పొటాటో స్లైసెస్ని వేయాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిందా లేదా అని పిండిని కొంచెం ఆయిల్లో వేసి చెక్ చేయాలి. ఆయిల్ పైకి తేలిందంటే హీట్ అయిపోయింది ఆయిల్. ఇంకా శనగపిండిలో డిప్ చేసిన పొటాటో స్లైసెస్ని హీట్ ఆయిల్లో వేయాలి. అటు ఇటు తిప్పుతూ వేయించాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇది మా అమ్మమ్మ రెసిపీ. మా అమ్మకి నేర్పించింది. ఇది పాతకాలం రెసిపీ. ఇప్పుడైతే చాలా మసాలాస్ వేసేసి మంచి టేస్ట్ రావటం లేదు. మేము చెప్పిన విధముగా బజ్జీ చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. ఈ బజ్జీలు కాలడానికి 5 నిమిషాలు చాలండి మీడియం ఫ్లేమ్లో. బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేది. ఈవినింగ్ టైం స్నాక్ లాగా చలికాలం, వానాకాలం చేసుకొని తింటే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. బజ్జీని చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే బజ్జీ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. మేము చెప్పిన విధంగా ట్రై చేయండి. జీవితంలో ఈ టేస్ట్ మర్చిపోలేరు, అంత బాగుంటాయి. ఆయిల్ తక్కువగా పీలుస్తాయండి. మేము చూపించిన విధంలో చేసుకుంటే ఆయిల్ చాలా తక్కువగా పీలుస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మనం చేసిన బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్టీ బజ్జీ. ఈ పొటాటో బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఆర్బిహెచ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.